కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా దీవించునుగాక. 2024లో ఎదురైన సమస్యలు 2025లో ఎదురవకుండా అన్నిటినీ సమృద్ధిగా ఉంచునుగాక. ఆమేన్. మంచి వాగ్దానాలు ఇచ్చినవన్నీ నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన నడిపించునుగాక. ఆమేన్. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. బలమైన దేవ, బలమైన కార్యాలు చేయవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. నీ కృపతో మమ్మల్ని అందరిని ఆవరించి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు తోడుగున్న దేవుడు ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించారో ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము నమ్ముతున్నాం ప్రభువా. నిశ్చయంగా నీ కృపతో మమ్మల్ని అందరిని ఆవరించి ఉండి తండ్రి నడిపించమని బ్రతిమాడుకున్నాం ప్రభా. సమస్యల్లోనూ, వేదంలోనూ, దుఃఖంలోనూ తండ్రి సంతోషంలో కూడా మీరు మమ్మల్ని నడిపించమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళుతున్నప్పుడు తండ్రి అందరు నీ వైపుకు ఆకర్షించబడలాగా సహాయం చేయండి. నేను కూడా తండ్రి నీ వైపుకు ఆకర్షించబడలాగా సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. నిత్యంగా వచ్చిన వారందరినీ నిండాలకు దీవించి ఆస్వాదించమని, మా కుటుంబాలు కూడా తండ్రి దీవించి ఆస్వాదించమని, కొరత లేకుండా సమృద్ధి కలిగి జీవించలాగిన సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం కానీ చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన హన్నా అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదోరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని ఊరికి తిరిగి వెళ్ళాను. చాలండి. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అయితే ఈ వాక్యము యేసు ప్రభుని ఎన్నో రోజు మందిరానికి తీసుకొచ్చారనే సందర్భము ఈ యొక్క అధ్యాయంలోనే 21వ వచనం కాడి నుంచి ఉండిద్దండి. ఆ శిశువుకు 8వ దినం వచ్చినప్పుడు చాలండి. 8వ దినమున అంటే కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున, క్రిస్మస్ వేడుకలు అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ రోజున 8వ రోజున మందిరానికి వెళ్ళాడు. ప్రభు వెళ్ళి అక్కడ ఆయన ధర్మ ప్రకారము ఏవైతే చేయాలో సున్నతి చేయాల్సింటే సున్నతి, లేకపోతే గువ్వలు, లేకపోతే ఏదైనా అర్పించాల్సి ఉంటే అర్పణను అర్పిస్తానికి తీసుకుని వెళ్ళారు. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు ప్రభు 2 వ్యక్తులు వచ్చారు. మొదటి వ్యక్తి ఏమో సిమియోను అనే వ్యక్తి వచ్చాడు. తర్వాత హన్నా వచ్చింది. మందిరంలోకి వచ్చి ఆయన్ని కొనియాడుతున్నారు. సిమియోను అయితే ప్రవచనం కూడా చెబుతున్నాడు. ఈ తల్లి అయితే కొనియాడుతుంది. ఈ ప్రభువుని కొనియాడుతుంది, ఆయన గురించి ప్రకటన మాట్లాడుతుంది ఆయన గురించి అని రాయబడి ఉంది. ఈ యొక్క హన్నా గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఈమె ఏ గోత్రికురాలండి? ఆషేరు గోత్రికురాలు. పెనూయేలు యొక్క కుమార్తెనై ఉన్న హన్నా ఆమె ప్రవక్తినిగా ఉంటుంది. ఈ యొక్క ఆషేరు గోత్రం చెందిన వారు బహుగా ఆస్వాదించబడిన వారండి. ప్రభువే చెబుతున్నాడు,
లేకపోతే ప్రభువే వాగ్దానాలు చేస్తున్నారు ఆ గోత్రానికి. ఆ గోత్రం ఏ విధంగా ఆస్వాదించబడిందో కొంచెం 2 మాటలు మాట్లాడుకుందామా. ఆదికాండము 30వ అధ్యాయము 13. లేయా పేరు పెట్టెను. చాలండి. ఆ 12వ వచనములో లేయా దాసి అయిన జిల్పా రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. చాలండి. ఈ యొక్క లేయా యొక్క దాసికి పుట్టిన బిడ్డ ఆషేరు, జిల్పాకి పుట్టిన బిడ్డ. ఆమె దాసికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇతను కూడా నాకు సంతానం పుట్టిన ఆ వ్యక్తి అనుకొని లేయా ఏమని చెబుతుందంటే నన్ను భాగ్యవంతురాలు అంటారు. ఎందుకంటే 2వ కుమారుడు కూడా నాకు దయచేశాడు కాబట్టి. ఆషేరు పుట్టుకలోనే భాగ్యం ఉందండి. అందుకని ఆ తల్లి ఆషేరు అని పెట్టుకుంది. పుట్టడంలోనే భాగ్యంగా పుట్టాడు అతడు, సంతోషంగా ఆనందంగా పుట్టాడు. కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, వాళ్ళ తల్లిలో పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? బెన్యామీను గురించి తండ్రి అయితే బెన్యామీను అని పెట్టాడు కానీ యాకోబు, ఆమె యొక్క రాహేలు మట్టికి ఏమని పెట్టుకుంది? బెనూని అని పెట్టుకుంది. అంటే ఏంటి అర్థము? దుఃఖపుత్రుడు. కొన్ని వచనాలు వెనక్కి వెళితే గాని మనకి కనపడుతుంది. అయితే ఇంకో సందర్భం చూద్దాం. 1 సమూయేలు రాసిన గ్రంథంలో కూడా ఉంది. ఏలి యొక్క కుమారులు ఓపుని ఫినెహాసులు. ఒకసారి చూద్దామా. 1 సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం కాడి నుంచి. కోడలకు దేవుని యొక్క మందసము పట్టబడిననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకు కురుంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుతుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి కానీ ఆమె పచ్చుత్రమియ్యకయు లక్ష్య పెట్టకయు ఉండెను. నుండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు తన పెనిమిటియు సంగిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. చాలండి. ఆ బిడ్డకి ఏమని పెట్టుకుంది? ప్రభావం పోయింది. కానీ లేయా ఏమని పెట్టుకుంది? ఆషేరు. భాగ్యవంతురాలని నన్ను అంటారు కాబట్టి, నా బిడ్డ భాగ్యవంతుడు కాబట్టి అందుకని ఆషేరు అని పేరు పెట్టుకుంది. ఇక్కడ కొంతమంది తల్లులు ఏమని పెట్టుకున్నారు? బాధల్లో కంటున్నారు కాబట్టి, వేదనలో కంటున్నారు కాబట్టి దుఃఖపుత్రుడు అని ఒకరిని పెట్టుకున్నారు, ఇంకొకరేమో ఈకాబోదు అని పెట్టుకున్నారు. ప్రభావం వెళ్ళిపోయింది, ఇంకా మనలో ప్రభావం లేదు, బాధలేం మిగిలి ఉన్నవి అని పెట్టుకుంది. ఇంకొక వ్యక్తి ఏమని పెట్టుకున్నారంటే ఆ యొక్క ఎబ్బేజునికి ఏమని పేరు? ఎబ్బేజు అంటే ఏం పేరు పెట్టుకున్నారు? అర్థం ఏమొస్తుంది? ఎబ్బేజు వేదన పుత్రుడు. కొంతమంది పుత్రుడు పుట్టగానే, లేకపోతే పాప పుట్టగానే, లేకపోతే కుమారుడు పుట్టగానే ఏమని పెట్టుకుంటున్నారంటే బాధకు సంబంధించిన వేదనలో పుట్టినప్పుడు బాధకు సంబంధించిన పెట్టుకుంటున్నారు. కానీ లేయా మటికి ఏమని పెట్టుకుంటుందంటే భాగ్యవంతురాలను కాబట్టి ఆషేరు అని పెట్టుకుంటుంది. అంటే ఆషేరు పుట్టుకలోనే భాగ్యం ఉందండి. అర్థమవుతుంది కదా? ఆషేరు పుట్టుకలోనే భాగ్యం ఉంది. ఇంకా నువ్వు ఆషేరు గురించి లోతుకి వెళదామా. ఆదికాండము 49 అధ్యాయము 20 వచనం చదువుకుందామా. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. చాలండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆషేరు నొద్ద ఏం కలుగుతుంది ఏంటండి? శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును.
రాజులకే ఇచ్చేస్తాడంటండి ఆహారములు. అంటే ఎంత సమృద్ధి ఉందో ఆషేరుకి. ఈ ఆషేరుకి అంత సమృద్ధిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడండి. శ్రేష్టమైన ఆహార పదార్థం కలవండి ఆయన దగ్గర. రాజులకు కూడా మధురమైన పదార్థాలు ఇచ్చేవాడు. అంటే ఈ రాజులు మనకిస్తారా, లేకపోతే రాజులకు మనమే ఇస్తామా? కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చినా వారే మనకి సహాయం చేస్తూ ఉంటారు, రాజులే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రాజులకే ఆహార పదార్థాలు అందిస్తున్నాడంటే ఎంతగా ఆస్వాదించబడిన వాడు ఆషేరు. అర్థమవుతుంది కదండి. ఇంకా నువ్వు లోతుకు వెళ్దాం ఆషేరు గురించి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24-25 వచనం చదువుకుందాం. ఆషేరు గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆస్వాదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలంలో ముంచుకొనును. నీ కమ్మములు ఇనుపవియు ఇత్తడునై ఉండును. నీ బ్రతుకు దినములలో విశ్రాంతి కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఆషేరుకు ఇక్కడ ప్రవచనం చెబుతున్నాడండి మోషే. ఏమని చెబుతున్నాడంటే ఆషేరు తన సహోదరులకు అందరికంటే ఎక్కువగా ఆస్వాదించబడిన వాడంటండి. అతడు తన సహోదరుల కంటే కటాక్షం కూడా, దేవుని యొక్క కటాక్షం కూడా నొందుకున్నవాడు. అతడు ఆ కమ్మములు ఇనుపయు ఇత్తడునై ఉండనంటండి. ఎవరిని కూడా వారి గుమ్మములు పగలగొట్టలేరు. పాదరక్షకులు. అంటే తర్వాత ఏమంటున్నాడంటే నీ బ్రతుకు దినములన్నిటిన విశ్రాంతి. అంటే అక్కడ ఏమనుంది? బలము. అతడు బలం కలిగి ఉంటాడు, బహుగా ఆస్వాదించబడతాడు, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు, అన్నిట్లో ఆస్వాదించబడినవాడు. అదే గోత్రం నుంచి వచ్చింది అన్న. మరి అన్న జీవితం ఎలా ఉంది? అన్న జీవితం ఏ విధంగా ఉందంటే, వెళ్దామా ఒకసారి లోకాసు వార్త ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎలా ఉంది ఆమె జీవితం అంటే? ఎలా ఉందంటే మోడు పారిపోయిన జీవితంలో ఉంది. ఆమెకు కుమారులు లేరు, భర్త లేడు, ఎవరూ లేరు. ఆమెకు తోడు అంటూ ఎవరును కూడా లేరు. ఈమె అడిగి ఉండవలసింది, ప్రభువా నా గోత్రంలో ఉన్న వారందరూ కూడా ఆస్వాదించబడిన వారు కదా ప్రభువా, ఏంటి ప్రభువా నన్ను ఎంత మోడుగా చేసి వేసేసావు, ఏంటి ప్రభువా, ఎలాంటి ఆశ నా యొక్క హృదయంలోనూ నా తలంపుల్లోనూ రాకోకుండా కూడా చేసేసావు కదా ప్రభువా అని ఉండవలసిందండి. కానీ ఈ తల్లి ఆ మాట అనలా. ఏం చేస్తుందంటే ప్రతిరోజు దేవాలయానికి వెళుతుందంటండి. ప్రతిరోజు దేవుడితోనే సంబంధం కలిగి ఉంటుంది. దేవుని దగ్గర ఉండి రేత్రింపగళ్ళు ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా సేవ చేస్తుంది, ప్రభు గురించి మాట్లాడుతుంది. మరి ఈ లక్షణాలు కలిగి నువ్వు ఉన్నావా? ఆ గోత్రంలో పుట్టినామే. ఇంకొక మాట లోతుగా మాట్లాడుకోవాలంటే మన జీవితంలోకి అనువాదించుకుందాం. ఏమన్నా అనువాదించుకుందాం అంటే అన్న ఆస్వాదించబడిన వాడే. ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడు కూడా ఆస్వాదించబడిన వాడే. లేకపోతే ఒక చెల్లి ఉంటే చెల్లి ఆస్వాదించబడింది, అక్క ఉంటే అక్క కూడా ఆస్వాదించబడిన వారే. అందరూ ఆ కుటుంబంలో అందరూ ఆస్వాదించబడిన వారే. దేవుని యొక్క కటాక్షం కూడా వారి మీద ఉంది. కానీ ఈమె జీవితం మటుకి మోడుగా మిగిలిపోయింది. అదేవిధంగా మనం కూడా అనువాదించుకుంటే నీ జీవితం కూడా ఏ విధంగా ఉందో పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు, నీకే తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు, అన్నాను గురించి నువ్వు తెలుసుకో అయ్యా సత్యాన్ని. ఆమె ఏమీ అడగలేదు, నా జీవితాన్ని ఇలా పెట్టావేంటి ప్రభు అని కూడా అడగలేదు. లేకపోతే నా జీవితం ఈ విధంగా ఉందేంటి ప్రభు అని కూడా అనలేదు. ఎప్పుడు దేవుడి మందిరాన్ని విడువక వెళుతుంది. మరి నువ్వు సమస్యల్లోనూ, నీ దుఃఖంలోను, నీ వేదనలోను, నీ నిట్టూర్పులోను నువ్వు దేవుణ్ణి వదులుకోకుండా వెళుతున్నావా మందిరానికి? లేకపోతే ఆగిపోతున్నావా నువ్వు? ఆ యొక్క గోత్రంలో ఆస్వాదించబడిన వారందరూ కూడా దేవుని కొనియాడలేదో తెలియదు, కానీ ఈమె మటికి దేవుణ్ణి మటికి కొనియాడుతుందండి. ఒక మాట మాట్లాడుకుందామా? కొన్ని శ్రమలు మనం చేసే తప్పుల వలన కొన్ని శ్రమలు వస్తాయి. కొన్ని పరీక్షలు దేని ద్వారా వస్తాయంటే ప్రభువే అనుమతిస్తాడు. ఈ పరీక్ష పాస్ అయితే వేరే యొక్క తరగతిలోకి వెళ్ళాలి, లేకపోతే వేరే యొక్క దాంట్లోకి మీరు వెళ్ళాలి కాబట్టి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు ప్రభువుని నిందిస్తూ
దూషిస్తూ దూరంగా వెళ్ళిపోతున్నావా? ఏ విధంగా ఉంటున్నావు ఈ యొక్క ఆత్మీయతలో? ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలోకి వచ్చి ప్రభువుని ఏ విధంగా కొనియాడుతున్నావు? ఈ తల్లి అన్ని విధాలుగా మోడు బారిపోయిన స్థితిలో ఉండిపోయినా సరే దేవుని మట్టికి విడిచిపెట్టట్లేదండి. ఇంకొక తల్లి ఉంది, ఆ తల్లి అంటుంది, నన్ను అన్యాయం చేశాడు అంటుంది, నన్ను రిక్తునిగా చేశాడు అంటుంది. ఎవరు ఒకసారి చూద్దామా? నయోమి. రూతు రాసిన గ్రంథము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం కానీ చదువుకుందాం. ఈమె నయోమి కదా నిన్ను అనుకొని చుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాన్నే వెళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేసి తిరగజేసి, నువ్వు నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నయోమి గురించి మాట్లాడుకుంటే మొదటి అధ్యాయంలోనే, ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే అక్కడ బెత్లెహేములో ఏం కలిగిందంటే కరువు కలిగిందండి. కరువు కలగగానే కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు. బిడ్డలను తీసుకొని నయోమి, అతని భర్త ముగ్గురు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సమృద్ధి కలిగిందా? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, ఆ రొట్టెల ఇల్లు సమృద్ధి ఉంది, లేకపోతే కరువు ఏర్పడింది కాబట్టి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. కానీ అక్కడైనా సమృద్ధి ఉందా? అక్కడైనా సమృద్ధి ఉంటే నువ్వు సంతోషంగా అక్కడే ఉండవచ్చు. నీకు అక్కడ సమృద్ధి లేదు కాబట్టి ఎమ్మటనే వెనక్కి తిరిగి రావాలి. బాధలు ఎదురవుతున్నాయండి నయోమికి, దుఃఖం ఎదురవుతుంది, నిట్టూర్పులు ఎదురవుతున్నాయి. మొట్టమొదటిగా పెద్ద కుమారుని కోల్పోయింది, తర్వాత రెండవ కుమారుని కోల్పోయింది, తర్వాత సొంత భర్తని కోల్పోయింది. ఎవరు లేరు, మూడుగా మిగిలిపోయింది. ప్రభువు ఆ యొక్క బెత్లెహేముని దర్శించాడని, స్వదేశాన్ని దర్శించాడని చెప్పి, సమృద్ధిగా ఉందని చెప్పి మళ్ళను వెనకొస్తుంది. మళ్ళను వెనకొచ్చేటప్పుడు అంటుంది, ప్రభువు మీద నింద వేస్తుంది. ఒక్కసారి ఆగి ఉండవలసింది. అయ్యా, ఎప్పుడన్నా మన ప్రభు సన్నిధిని విడిచిపెట్టితే సమృద్ధి లేకపోయినా సరే, సంతోషం లేకపోయినా సరే, దుఃఖంతో ఉన్నా సరే, ఇక్కడ మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళపోయినా సరే, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎప్పటికైనా ఆస్వాదిస్తాడని చెప్పి ఆ తల్లి ఆ ఇంటి యజమానిని ఆపివేయాల్సింది. కానీ ఆపలేదేమో, ఆమెతో ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ఈ కష్టం వచ్చినప్పుడు, పెద్ద కుమారుడు చనిపోయినప్పుడన్నా సరే, అయ్యా మన కరువైనా సరే మన దేశంలోకి వెళ్దామయ్యా, మన ప్రజల దగ్గరికి వెళ్దామయ్యా అని ఉండాల్సింది. కానీ అనలా. తర్వాత రెండో కుమారుడు చనిపోయినప్పుడన్నా ఈ మాట అనాల్సింది, కానీ అనలా. భర్త చనిపోయినప్పుడన్నా అనాల్సింది. కొంతకాలం అక్కడే ఉంది, ఇంక పట్టణంలో సమృద్ధిగా ఉంది అని చెప్పి అప్పుడు బయలుదేరి వస్తుందండి. ఎవరు తప్పు అంటారు? అది దేవుని సన్నిధిని విడిచిపెట్టడం, వెళ్ళటం ఎవరు తప్పండి? అది నీకు మించిన పనే ఉండవచ్చు కాదంటలా, నీకు మించిన తల పనే ఉండవచ్చు, తలకు మించిన పనే ఉండవచ్చు కాదంటలేదు. కానీ నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళటం నీకు సఖ్యతేనా, మంచిదేనా? కానే కాదు. అది ఎప్పటికైనా సరే శాపాన్ని తీసుకుని వచ్చిందండి. పరలోక రాజ్యపు వాసులు కూడా కానే కాలేం. నీ సన్నిధిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టొద్దు. బెత్లెహేముని విడిచిపెట్టేసింది, ఇంకనూ 3 బారిన జీవితంలాగా అయిపోయింది. ఈమె అంటుంది, సాక్ష్యం చెబుతుంది. ఏమని చెబుతుందంటే, నన్ను నయోమి అనొద్దు, మధురం అనొద్దు, నన్ను మారా అనండి. ఆమె చేసుకున్న పనులను బట్టి ఆమెకే ఆ శిక్ష పడింది, కానీ లేకపోతే ఇంకేమీను లేనేలేదు. ఈమె ఏమంటుంది, నేను సమృద్ధి కలదాన్నే వెళితని. సమృద్ధి ఉన్నప్పుడు ఈ మాట పలుకుతున్నప్పుడు ఎందుకు వెళ్ళాలండి కరువులో కూడా? ఈ మాటే ఆమె స్వయంగా పలుకుతుంది. ఏమని పలుకుతుంది అండి? సమృద్ధి గలదాన్నే వెళ్ళా, ఇప్పుడు రిక్తురాలినిగా చేసుకొని వచ్చాడు. సమృద్ధి ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆ బెత్లెహేములో కరువు ఉన్నప్పుడైనా సరే సంతోషంగా ఈ నయోమి జీవిస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి?
మన జీవితంలో కూడా ప్రభు కొన్ని వద్దు 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 వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, లోకంతో వద్దయ్యా, మిళితమా వద్దయ్యా, వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే, లేదు లేదు ప్రభువా నేను వెళ్ళాల్సిందే. వెళ్ళు. ఎవరు బాధపడతారు? లోకంతో మిళితమై నేను వెళ్ళిపోతాను అంటే దేవుడు ఏమీ ఆపడండి. దేవుడు నిన్ను ఆపి అమ్మ ఆగు ఆగు అనే వ్యక్తి కానే కాదు, చెప్పుతాడు వద్దమ్మ అంటాడే కానీ బలవంతంగా పట్టుకొని కూర్చోబెట్టి సంఖ్యలు వేసి కట్టి వేసే దేవుడు కదండి. వెళతానంటే వెళ్ళు, నీ ఇష్టం అంటాడు. వెళ్ళిన తర్వాత ఏ కారణం ఏది జరిగినా సరే ఏమీ మాట్లాడ, మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే మళ్ళా నువ్వు సమృద్ధి గలదాన్నే వెళ్ళానో నన్ను రిక్తురాలిగా చేశాడు, యెహోవాయే నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. ఎంత మాట ఉంటుందండి. ఇదే మాట అంటున్నావా? ఈ సంవత్సరం మొత్తం 2024 మొత్తము కాచి కాపాడాడు, నీ బిడ్డలందరినీ కాచి కాపాడాడు, నీ కుమార్తెలను కాచి కాపాడాడు, లేకపోతే నీ బంధుమిత్రులందరినీ కాచి కాపాడాడు. కాపాడినా సరే నువ్వేమంటున్నావంటే దేవుడు నాకు సహాయం చేయట్లేదు అంటున్నావేమో, లేకపోతే యెహోవాయే నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికెను అంటున్నావేమో. అయితే అది ఎంతదైనా మంచిది కానే కాదు. నీ జీవితంలో ఈమె మోయాబుకి వెళ్ళింది కానీ మళ్ళనూ తిరిగి వచ్చేసిందండి బెత్లెహేముకి, దేవుని దగ్గరికి మళ్ళనూ తిరిగి వచ్చేసింది. కాబట్టి ఏదైతే ఆశలైతే ఆ యొక్క లేకుండా ఉందో మళ్ళనూ ఆశలు చిగురించినాయి ఋతువు ద్వారా. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకోకుండా ఉంటే ఎప్పటికైనా ఆస్వాదించబడతాము, దీవించబడతాము. అలాగే ఈ తల్లి అయితే ఏమని చెబుతుందంటే విరుద్ధంగా సాక్ష్యం పలికాడంటుంది, కానీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న హన్నా మటికి ఆ మాట చెప్పట్లా. యోబు కూడా ఏమంటున్నాడు? సమస్తమున కోల్పోయిన యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం కానీ చదువుకుందామా. అప్పుడు యోబు లేచి చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని. బా ఎంత మాట అంటున్నాడండి.